హాయ్ నమస్తే ఫ్రెండ్స్. నేను మీ రవికుమార్, లెక్చరర్ అండ్ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్. ఈ వీడియో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పర్పస్ కోసం చేస్తున్నాను. అంటే ఎగ్జామ్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ల్యాబ్ ఎగ్జామ్స్ని అనే దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. సో కేర్ఫుల్గా అటెన్షన్తో వినండి, ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ల్యాబ్ ఎగ్జామ్స్ అనేవి కొన్ని టిప్స్ ఫాలో అవుతే మనం ఈజీగా గుడ్ స్కోర్ చేయొచ్చు, మనం ఆ టాస్క్ని నుండి బయటపడిపోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ మీరు ఏ బ్యాచ్లో ఉన్నారో తెలుసుకోవాలి. ఎగ్జామ్ సెషన్స్ మార్నింగా ఆఫ్టర్నూన్ అనేది ఆల్ టికెట్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు ఒక ప్రాక్టికల్ చేస్తే టుమారో ఇంకో ప్రాక్టికల్ చేస్తారు. ఈరోజు మార్నింగే సెషన్ చేస్తారు, టుమారో కూడా మార్నింగ్ సెషన్లో చేస్తారు, లేదా అనదర్ డే ఉండొచ్చు. ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ చేస్తే ఆఫ్టర్నూన్ సెషన్లో అలాట్మెంట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్. 2 ప్రాక్టికల్స్ ఒకే రోజు ఉండవు. ఓకే, మీరు ఏ డే అయితే ఆ డే మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ 4 ప్రాక్టికల్స్ అండి. బైపీసీకి, ఎంపీసీకి 2 ఉంటాయి ఫిజిక్స్, కెమిస్ట్రీస్. ఏవేమి ఆ సబ్జెక్ట్ సంబంధించి ఏవేమి మనకి పట్టుకెళ్ళాలి, ప్రాక్టికల్ ఎగ్జామ్కి ఏ టైంకి వెళ్ళాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే రికార్డ్, ఆల్ టికెట్, ప్రాజెక్ట్ బుక్, ఈ 3 కంపల్సరీ ఇంపార్టెంట్ కెమిస్ట్రీకి. దాంతోపాటు స్టేషనరీ ఐటమ్స్ వెరీ ఇంపార్టెంట్, అంటే పెన్సిల్, ఎరేజర్, పెన్స్, బిగ్ స్కేల్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి పట్టుకుని వెళ్ళాలి. అలాగే మార్నింగ్ సెషన్ అయితే 9కి స్టార్ట్ అవుతుంది ఎగ్జాము. మీరు 1 అవర్ బిఫోర్ వెళ్ళాలి. 8:30కి అలౌ చేస్తారు లోపలికి. 8:30 to 8 మధ్యలో ఉండడం వల్ల, మీరు అక్కడికి వెళ్ళి ఆ ప్రజెన్స్లో ఉండడం వల్ల మీకేంటి అంటే ఆ ప్రాక్టికల్ సంబంధించి క్లూస్ ఏమైనా దొరకవచ్చు. వచ్చే ఎక్స్టర్నల్ యొక్క వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఆ బ్యాచ్కి సంబంధించి రిలవెంట్ కంటెంట్ మీకు తెలియచ్చు. అందుకని మనకి ఆ ముందు వెళ్ళమని చెప్తున్నాను. తర్వాత 8:30కి మీరు అటెండ్ అవుతారు. 1 by 1 లోపలికి అలౌ చేస్తారు. కన్ఫర్మ్గా మీరు ఫుడ్ని, అంటే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి, ఆఫ్టర్నూన్ అయితే మీరు ఫుడ్ మీల్స్ తీసుకోవాలి. మార్నింగ్ 9 అయితే 8 అని చెప్పాను. ఆఫ్టర్నూన్ సెషన్ అయితే 2 to 5 టైమింగ్స్. 1 కల్లా మీరు అక్కడ ఉంటే సరిపోతుంది. మార్నింగ్ సెషన్లో 8:30కి అలౌ చేస్తారని చెప్తున్నాను లోపలికి. సో దాంతో మీకు ఏం జరుగుతుంది అంటే ఆ ల్యాబ్లో మీకు ఏం జరుగుతుందంటే ఆ సమయంలో ఆల్ టికెట్ చెక్ చేస్తారు, రికార్డ్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమంటారు, మీతో లక్కీ డ్రా తీపిస్తారు, సాల్ట్ కానీ లేకపోతే సీటింగ్ అరేంజ్మెంట్స్ గురించి. సో మీకు దాంతోపాటు ఆల్ టికెట్ మీ దగ్గర ఉంచమంటారు, లేదంటే వాళ్ళన్నా సబ్మిట్ చేయమంటారు. రికార్డు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేస్తారు. రికార్డు ప్రాజెక్ట్లో మనకి బ్యాచ్ నెంబర్లో, అలాగే రోల్ నెంబరు, పేరు, ఇవన్నీ రిజిస్టర్ నెంబర్, ఇవన్నీ రోల్ నెంబర్ అంటే కాలేజీలో అటెండెన్స్ నెంబర్ కాదండి, రిజిస్టర్ నెంబర్, ఆల్ టికెట్ నెంబర్ వేయాలి, మర్చిపోవద్దు. నెక్స్ట్ ఏంటి అంటే మీకు ఎంటర్ అయిన తర్వాత స్లిప్స్ తీసేసిన తర్వాత మీ ప్లేసెస్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ వేసేస్తారు. మీరే సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడ నుంచుని ఉంటారు. క్వశ్చన్ పేపర్ చెప్తారు. ఆ క్వశ్చన్ పేపర్లో మనకి 3 కెమిస్ట్రీ అయితే 3 ట్రాక్స్ ఉంటాయి. 3 సెషన్స్ కింద మనకి 9:15 ఆ లోపల క్వశ్చన్ పేపర్ చెప్పడం జరుగుతుంది మీకు లోపల ఇన్సైడ్. సో ఒక బుక్లెట్ ఇస్తారు, ఒక ఎడిషనల్ షీట్ ఇస్తారు, 3 క్వశ్చన్లు చెప్పేస్తారు మనకి. అంటే సాల్ట్ సంబంధించింది, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ సంబంధించింది, థర్డ్ ట్రాక్ క్రోమటోగ్రఫీ, లియోఫిలికా, కార్బోహైడ్రేట్సా, ప్రోటీన్సా, ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్ అనేది, ఈ 3 చెప్పేసి ఆ బుక్లెట్ని 3 క్వశ్చన్స్ ఉంటాయి. మీకు ఎడిషనల్ షీట్ ఇస్తారని చెప్పాను. దానికి వాల్యూమెట్రిక్ అనాలిసిస్ రిలవెంట్ మ్యాటర్ని రాయమంటారు. అంటే మనకి 4 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి వాల్యూమెట్రిక్ అనాలిసిస్: NaCO3 వర్సెస్ HCl, NaOH వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్, KM ఫర్ మోర్ సాల్ట్, KM ఫర్ ఆక్సాలిక్ యాసిడ్. 4 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఈ 4 ఎక్స్పెరిమెంట్స్లో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ వస్తుంది. బ్యాచ్ అందరికీ ఒకే ఎక్స్పెరిమెంట్ వస్తుంది. బ్యాచ్కి మనకి ఆ ఎక్స్పెరిమెంట్స్ మారచ్చు, మారకపోవచ్చు, డిపెండ్ అపాన్ ది క్వశ్చన్ పేపర్.
సో అది గవర్నమెంట్ అది రిలీజ్ చేస్తుంది, అంతేకాని ఓన్గా ఇచ్చేది కాదు. సో 20 మెంబర్స్కి ఒకే క్వశ్చన్ అనేది ఉంటుంది, వాల్యూమెట్రిక్ అనాలిసిస్. షీట్ ఇస్తారని చెప్పాను కదండి, ఆ షీట్ మీద ఎడిషనల్ షీట్ మీద మనం మీకు వాల్యూమెట్రిక్ అనాలిసిస్ ఏముందో 10 నిమిషాల్లో రాసేయమంటారు. ఈక్వేషన్కి 1 మార్కు, ఫార్ములాకి ప్రొసీజర్కి 1 మార్కు, టేబుల్ నీడ్ అయితే క్యాల్కులేషన్ రిపోర్ట్ దాకా రాయమంటారు. డిపెండింగ్ అపాన్ ది ఎక్స్టర్నల్ ఏం చెప్తారో చేస్తారు. అది రాసేసి ఇచ్చేయమంటారు. సో అది మీరు సబ్మిట్ చేస్తారు. దాన్ని మళ్ళీ 11:30కి అలా రిటర్న్ ఇస్తారు, కరెక్షన్ చేసి. తర్వాత మీకు ఇందాక బుక్లెట్ ఇస్తారని చెప్పాను కదండి 3 క్వశ్చన్స్లో. ఆ 3 క్వశ్చన్స్లో మీకు సాల్ట్ అనాలిసిస్ సంబంధించి ప్లస్ థర్డ్ ట్రాక్ సంబంధించింది దాంట్లో రాయాలండి. ఇదంతా 9:15 to 11:30 వరకు ఈ సెషన్స్ 2 అంటే 2 ట్రాక్స్ సంబంధించి చేసేసి రాయాలి. ఓకే, తర్వాత 11:30 బిఫోరే మనకి అవి రిటర్న్ మళ్ళీ ఏదైతే బుక్లెట్స్లో మీరు థర్డ్ ట్రాక్ సాల్ట్ సంబంధించి థర్డ్ ట్రాక్ సంబంధించి రాశారో అది సబ్మిట్ చేయమంటారు. అది సబ్మిట్ చేసిన తర్వాత ముందు ఇచ్చారు కదండి ఎడిషనల్ షీటు వాల్యూమెట్రిక్ అనాలిసిస్, అది మళ్ళీ మనకి రిటర్న్ ఇస్తారు. అప్పుడు మనకి ఏదైతే మనం ఆల్రెడీ టేబుల్ ప్రొసీజర్ ఫార్ములా అని రాసేసి ఉంటాము, అప్పుడు మనం రీడింగ్స్ తీసి క్యాల్కులేషన్ చేయాలి. ఇదంతా హాఫ్ అన్ అవర్లో జరుగుతుంది. ఈ ఇన్ బిట్వీన్ 10 to 12 లోపల మనకి వైవాయిస్ 2 మార్క్స్ ఉంటుంది, రికార్డుకి 2 మార్కులు, ప్రాజెక్ట్ బుక్ 2 మార్కులు, వైవాకి 2 మార్క్స్ ఉంటుంది. రిమైనింగ్ సాల్ట్ అనాలిసిస్ 10 మార్క్స్ ఉంటుంది, వాల్యూమెట్రిక్ అనాలిసిస్ 8 మార్క్స్ ఉంటుంది, థర్డ్ ట్రాక్ 6 మార్క్స్ ఉంటుంది. సో మీకు దానికి సంబంధించింది అంతా కూడా వైవా క్వశ్చన్స్. మరి చెప్పలేము అది ఎక్స్టర్నల్లో థియరీ అడగచ్చు, లేదంటే మీరు ప్రాక్టికల్ మీద మీరు ఏం చేశారో, ఎలా ఫైండ్ అవుట్ చేశారో, ఎలా చేశారని అడిగే అవకాశాలు ఉంటాయి. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. మ్యాక్సిమం అని పాజిటివ్గా లెట్ బీ హోప్ పాజిటివ్. ఓకే అండి. సో 12కి మీరు ఎగ్జిట్ అయిపోతారు, లోపల ఉంచారు. వాళ్ళు ప్రాసెస్ నెక్స్ట్ ఏంటంటే స్కీమ్ వాల్యుయేషన్ బేస్ చేసుకుని వాళ్ళు కరెక్షన్ చేసుకుని రిజల్ట్స్ అనేవి గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తారు. సో 3 hours నుంచునే ఉండాలి కాబట్టి అందుకనే మార్నింగ్ మీరు లేదా ఆఫ్టర్నూన్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా తినేసి వెళ్ళాలి. సో మీకు మార్నింగ్ సెషన్లో వాళ్ళు అంటే బ్రేక్ఫాస్ట్ తినకుండా వెళ్ళకపోతే మనకి బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం అక్కడ అన్కాన్షియస్ కానీ కొలు తిరగడం కానీ జరుగుతాయి. ఎందుకంటే కొంచెం కెమిస్ట్రీ ల్యాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే గ్యాసెస్ ఫ్యూమ్స్ ఇవన్నీ ఉంటాయి, కొంచెం నర్వస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేట్గా వచ్చినా సరే తిని ఒకవేళ ఏదైనా ప్రాబ్లం రైజ్ అవుతాయి. సో లేట్గా రావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మనం టెన్షన్స్ లేకుండా ఉంటే మనము ఈ ఎగ్జామ్ని ఈజీగా మనం బయటపడవచ్చు మంచి మార్కులతో. అంటే థియరీ ఎలా ఉన్నా ముందు ప్రాక్టికల్ ఎగ్జామ్స్కి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాము, తర్వాత థియరీ ఎగ్జామ్స్ని మనం మనకు ఆల్రెడీ దాని మీద ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. సో మీరు ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ హాల్ టికెట్ రికార్డ్ ప్రాజెక్టు చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ ఏది మర్చిపోయినా మళ్ళీ ఇంట్లో మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి తప్పించడం ఇదంతా టైం టేకన్ ప్రాసెస్. మళ్ళీ ఇందులో నువ్వు నర్వస్ అవుతూ ఉంటావు, క్వశ్చన్ అన్ని ఆన్సర్స్ అన్నీ మర్చిపోతూ ఉంటాం. ఆ ప్రాబ్లం ఏమి లేకుండా మీరు చూసుకోండి. తినేసి వెళ్ళాలి కంపల్సరీగా. వాళ్ళు వైవా అడిగేటప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలిస్తే తెలిసిందని చెప్పండి, తెలియకపోతే ఎక్స్టర్నల్లే మీకు మళ్ళీ రిప్లై ఇస్తారు దాని ఆన్సర్. ఓకే, అంతేకాని మీరు కొంచెం యారోగెంట్గా కానీ కొంచెం నెగ్లెక్ట్ లేజీ పర్సన్స్గా కానీ కనిపించద్దు. అక్కడ స్మార్ట్గా ఆన్సర్స్ రిప్లై ఇవ్వండి వైవా క్వశ్చన్స్ అడిగేటప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక వీడియోలో ఇంకా డెప్త్గా మరొక సంబంధించిన సబ్జెక్ట్ గురించి కూడా మాట్లాడదాం, లేదా ఇంకా దీని గురించి ఏమైనా కంటిన్యూషన్ అయితే మరొక వీడియోలోకి వెళ్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.